ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. స్వామీజీ, దేవసేనాదేవి ఎవరు? దేవసేనాదేవి కళ్యాణం ఏ విధంగా జరిగింది? దేవసేనాదేవి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రియ భార్య దేవసేన. ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసుర సంహారం చేసేటువంటి సందర్భంలో దేవసేనాధిపత్యాన్ని స్వీకరించాడు. అటువంటి సందర్భంలో దేవసేనాదేవి మృత్యుదేవత యొక్క కుమార్తె. అటువంటి మృత్యుదేవత యొక్క కుమార్తెను సుబ్రహ్మణ్యేశ్వరునికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఈ ప్రకారంగా దేవసేనాధిపత్యంతో పాటుగా దేవసేనాదేవిని కూడా ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పొందడం జరిగింది. ఈ యొక్క దేవసేనాదేవి మూల ప్రకృతి యొక్క 6వ అంశంలో అవతరించినటువంటి మహాదేవి. ఈ యొక్క దేవసేనను షష్ఠీదేవి అని పిలవడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ ప్రకారంగా దేవసేనాదేవి మృత్యుదేవత యొక్క కుమార్తె అయి ఈ యొక్క దేవసేనాధిపత్యాన్ని ప్రసాదించినటువంటి సందర్భంలో సుబ్రహ్మణ్యేశ్వరుని చేరుకుంది దేవసేనాదేవి. ఈ ప్రకారంగా దేవసేనాదేవి యొక్క కళ్యాణం జరిగినట్టుగా మనకి స్కాంద పురాణాన్ని బట్టి అవగతమవుతోంది. దేవసేనాదేవి మహామహిమాన్వితురాలు. సాక్షాత్తు మూల ప్రకృతి యొక్క 6వ అంశంలో అవతరించినటువంటి మహాదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతిని చేకూర్చేటువంటి అమ్మవారు, విజయాన్ని చేకూర్చేటువంటి అమ్మవారు, మహాశక్తివంతమైనటువంటి దేవతామూర్తి ఈ యొక్క దేవసేనాదేవి. కుజదోష నివారణార్థం సుబ్రహ్మణ్య స్వామిని ఏ విధంగా ఆరాధించాలి? కుజదోషం ఉంది అంటే మనం ప్రధానంగా ఉపాసించాల్సింది ఎవరిని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని. ఈ యొక్క కుజదోషాన్ని మరి అత్యంత సమర్థవంతంగా నివారించగలిగేటువంటి స్వామి సుబ్రహ్మణ్యేశ్వరుడు. కుజదోషం ఉన్నటువంటి వారికి వివాహం ఆలస్యం అవుతుంది. వివాహమైన దంపతుల మధ్య ఎడబాటు రావడానికి అవకాశం ఉంటుంది, లేదంటే మరణమే సంభవించడానికి అవకాశం ఉంటుంది. అంటే భార్యాభర్తలు ఇరువురిలో ఎవరో ఒకళ్ళు చనిపోవడానికి అవకాశం ఉంటుంది. భర్తకు కుజదోషం ఉన్నట్లయితే భార్య చనిపోవచ్చు, భార్యకు కుజదోషం ఉన్నట్లయితే భర్త చనిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క కుజదోషం ఉన్నటువంటి సందర్భంలో దంపతుల మధ్య అన్యోన్యత, ఆప్యాయత దూరం అవుతాయి. అదేవిధంగా ఎడబాటు అనేటువంటిది ఏర్పడుతుంది, లేదంటే వియోగమే కలగడానికి అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో కుజదోషం ఉన్నటువంటి వారు ఈ యొక్క సుబ్రహ్మణ్యోపాసన చెయ్యాలి అని చెప్పేసి మనకి చెప్పబడుతోంది. అయితే ఇక కుజదోషం ఉన్నటువంటి సందర్భంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తను జీవితాంతము కూడా ఆరాధ్య దైవంగా చేసుకోవాలి. ఆరాధ్య దైవంగా చేసుకొని ప్రతినిత్యము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలాభిషేకం చేసి చక్కగా సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ పుష్పార్చన నిర్వహించి అనంతరము చక్కగా స్వామికి కాచినటువంటి పాలలో పంచదార కలిపి నివేదన చేయాలి. ఈ ప్రకారంగా మరి షోడశ ఉపచార పద్ధతిలో సుబ్రహ్మణ్యేశ్వరుని జీవితాంతము కూడా ఉపాసించాలి. సుబ్రహ్మణ్యేశ్వర మహామంత్రమైనటువంటి ఓం సాం శరవణ భవాయ స్వాహ, ఓం సాం శరవణ భవాయ స్వాహ, ఓం సాం శరవణ భవాయ స్వాహ అనేటువంటి ఈ యొక్క మహామంత్రాన్ని యథాశక్తి అనుసారంగా జపిస్తూ ఉండాలి. ఈ ప్రకారంగా జపిస్తూ కనుక ఉన్నట్లయితే ఎటువంటి కుజశాంతి అయినప్పటికీ, ఎటువంటి కుజ దోషమైనప్పటికీ కూడా శాంతించడం జరుగుతుంది. ఈ ప్రకారంగా కుజశాంతిని చేకూర్చుకోవాలనుకునేటువంటి వారు సుబ్రహ్మణ్యోపాసన నిర్వహించుకోవాలి. తర్వాత అదేవిధంగా మరి కుజదోషం ఉన్నటువంటి సందర్భంలో కనీసం జీవితంలో ఒక్క మారు కుజశాంతిని మనం చేయించుకోవాలి. ఈ యొక్క కుజశాంతి చేయించుకునేటువంటి సందర్భంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకము, సర్ప సూక్తంతో అభిషేకము, మరి అదేవిధంగా పాశుపతాస్త్రాభిషేకం, సుబ్రహ్మణ్య పాశుపతం అని చెప్పేసి
సుబ్రహ్మణ్యం మూల మంత్ర బీజాక్షరాలతో సంపుటితి చేసి చక్కగా సంపుటిత సుబ్రహ్మణ్య మహామంత్రాక్తమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క అభిషేకం కనుక మనం చేయించుకున్నట్లయితే మంచి ఫలితం అనేటువంటిది ఉంటుంది. సుబ్రహ్మణ్య పాశుపతాస్త్రాభిషేకం అని చెప్పేసి దీన్ని పిలుస్తాం. ఈ ప్రకారంగా చేసుకున్నట్లయితే కుజ దోష శాంతి అనేటువంటిది మనకి చేకూరుతుంది. అనంతరము స్వామివారికి చక్కగా సహస్రనామార్చన, అమ్మవార్లకు ఒక్కొక్కరికి సహస్రనామార్చన చేయించుకుని సుబ్రహ్మణ్యేశ్వర మహామంత్రాన్ని 1,25,000 పర్యాయాలు జపం చేయించుకొని తద్దశాంశ హవనం అంటే 12,500 పర్యాయాలు హోమం చేయించుకోవాలి. హోమం చేయించుకున్న తర్వాత 1,250 తర్పణము, 125 మార్జనము, 12 అభిషేకము, ఒక 12 మంది బ్రహ్మచారులకు భోజనము మనము ఏర్పాటు చేసినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క అనుగ్రహం చేత ఈ యొక్క కుజ శాంతి అనేటువంటిది చేకూరుతుంది. ఈ ప్రకారంగా కుజదోషం ఉన్నటువంటి వారు జీవితంలో ఒక్క మారు అంటే ఆరంభ దశలోనే కుజదోషం ఉంది అని తెలవగానే ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రయోగం కనుక చేయించుకున్నట్లయితే ఆ యొక్క కుజదోషం అనేటువంటిది శాంతిస్తుంది. కుజదోషం ఉండడం వల్ల ఏంటంటే భయంకరమైనటువంటి ఆపరేషన్స్ జరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా యాక్సిడెంట్స్ అవ్వడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. కనుక కుజదోషం ఉన్నటువంటి వారు కుజదోష పరిహార శాంతి అనేటువంటిది మనం నిర్వహించుకోవటం మంచిది. ఈ యొక్క శాంతి ప్రక్రియలు అనేటువంటివి స్వయంభూ సుబ్రహ్మణ్య క్షేత్రాలు మనకు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా కొన్ని ఉన్నాయి. అవి ఏమిటంటే బిక్కవోలు తూర్పుగోదావరి జిల్లా కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పశ్చిమ గోదావరి జిల్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తపస్సు చేసినటువంటి తపో కుమార క్షేత్రం ముక్కమల మహాక్షేత్రం. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అత్యద్భుతమైన స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం. అదేవిధంగా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం. ఈ యొక్క 3 ప్రధానమైనటువంటి పురాణ ప్రసిద్ధిగాంచిన సుబ్రహ్మణ్య క్షేత్రాలుగా వెలుగొందుతూ ఉన్నాయి. ఈ ప్రకారంగా ఈ యొక్క సుబ్రహ్మణ్య క్షేత్ర సందర్శనము మరి క్షేత్రంలోనే ఇటువంటి దోష పరిహార శాంతి మనం సంపూర్ణంగా కనుక చేయించుకున్నట్లయితే అఖండ ఫలితాన్ని మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కేవలం కుజదోషాన్ని నివారించడమే కాదు, అనేకమైన సత్ఫలితాలను సత్వరంగా ప్రసాదించగలిగేటువంటి సామర్థ్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉంది. అందుచేత ఈ యొక్క స్వామిని ఆరాధించి తరించాల్సిందే. స్వామీజీ, వివాహం కావాలంటే ఎవరిని ఆరాధించాలి? వివాహం కావాలి అన్నట్లయితే సాధారణంగా ఏంటంటే కుజదోషం వల్ల మరి వివాహం ఆలస్యం కావచ్చు. అటువంటి వివాహం ఆలస్యం అయినటువంటి సందర్భంలో మనం సాధారణంగా కుజదోష పరిహారం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చక్కగా యథాశక్తి అనుసారంగా మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకాదులు, ఏకవార రుద్రాభిషేకాదులు మనం నిర్వహిస్తూ ఆ స్వామికి సంబంధించి సహస్రనామాలతో అర్చనాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. అయితే ఈ ప్రకారంగా చేసినప్పటికీ కూడా ఫలితం అనేటువంటిది రాకపోయేసరికి మనకు అవిశ్వాసం అనేటువంటిది తలెత్తుతూ ఉంటుంది. అయితే మనము అక్కడ తప్పు చేసినట్లే. ఇందులో ఏమిటంటే వివాహం కావాలని ఆరాధన చేసేటువంటి వారు కేవలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మాత్రమే ఆరాధిస్తే సరిపోదు. సాధారణంగా ఏం చేస్తారంటే అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసేసి అదేవిధంగా స్వామివారికి మరి సహస్రనామార్చన చేసేసి స్వామివారికి నైవేద్యం పెట్టేసి మంగళహారతి ఇచ్చి వచ్చేస్తూ ఉంటారు. పక్కన 2 వల్లీదేవిని దేవసేనాదేవిని విస్మరిస్తూ ఉంటారు. అయితే ఇందులో ఏంటంటే కుజదోషాన్ని పోగొట్టేటువంటి స్వామి ఎవరు అంటే మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ స్వామి కేవలం కుజదోషాన్ని మాత్రమే పోగొట్టగలుగుతాడు, అంతేగాని వేరే ఫలితాన్ని ఇవ్వలేడనమాట. అయితే వివాహ యోగ్యతను కలగజేసేటువంటిది ఎవరు అంటే వల్లీదేవి. ఈ యొక్క వల్లీ కళ్యాణాన్ని కనుక మనం పారాయణం చేసిన మరి చక్కటి వరుణుతో వివాహం అవుతుంది. తర్వాత అదేవిధంగా వల్లీదేవిని ఆరాధించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటుగా ఈ యొక్క వల్లీదేవిని ఆరాధన చేయాలి. ఈ ప్రకారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటుగా వల్లీదేవిని కనుక ఆరాధన చేసినట్లయితే
వెనువెంటనే వివాహం అవుతుందన్నమాట. అందుచేత ఏంటంటే కేవలము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఉపాసించటం కాదు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటుగా వల్లీదేవిని కనుక ఆరాధన చేసినట్లయితేనే మనకి అతి శీఘ్రగతిన వివాహం అవ్వడం జరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకము సహస్రనామార్చన నిర్వహించిన తర్వాత వల్లీదేవికి షోడశ ఉపచార పద్ధతుల్లో చక్కగా సహస్రనామార్చన చేస్తూ పసుపు కుంకుమలతో పుష్పాలతో అర్చన చేసి అమ్మవారికి నివేదనలను సమర్పణ చేయాలి. ఈ ప్రకారంగా వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనుక ఆరాధన చేసినట్లయితే వెనువెంటనే వివాహం జరుగుతుందనమాట. అందుచేత వివాహం జరగాలి అన్నట్లయితే వల్లీదేవిని తప్పక ఆశ్రయించి ఆరాధించాల్సిందే. చూశారు కదండి, ఇది మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మరిన్ని ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునే ముందు మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.